ఎంత కావాలా నీకు జీతం? ఎంత? 5,000 సరిపోతాయా? 6,000 తీసుకోరా. తీసుకో. అబ్బా, అడిగిన దానికంటే ఎక్కువ జీతమా? అడిగితేనే కొసిరి ఇస్తారు, అసొంటిది ఎక్కువ ఇచ్చుడేంది అని పర్సన్ అవుతున్నారులే. కానీ మన సీఎం సార్ ఇచ్చిండు, కావాలంటే మీరే చూడండి. అంగన్వాడీ అక్కలను ఆఫీస్కి పిలిపించుకొని వరాలు గుమ్మరిచ్చిండు సీఎం సారు. హెల్పర్కి ఇచ్చేది 4,500 ఇస్తున్నాం మనం, దాన్ని 6,000 చేసుకుందాం ఈసారి. అట్లనే మనకు 7,000 ఉందాం ఇప్పుడు. అవును సార్. ఈ 7,000 9,000 చేసుకుందాం. చేసుకొని అగో చేతులు ఊపుతున్నారు. 9,000 సరిపోవట. 10 కావన్నా? మరి చెప్పుండ్రు అక్క ఎంత కావాలో. అంటే మీకు రౌండ్ ఫిగర్ చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ అని ఒకటి చెప్పారు సార్, మీరు రౌండ్ ఫిగర్ చేయండి. ఏందక్క సారే 10,000 ఇస్తుంటే నువ్వు మళ్ళా గదే అడుగుతావు? ఈ జంప్లో అది 10,500 చేసుకుందాం ఇప్పుడు ఈసారికి. సూపర్. అడిగిన జీతం కంటే ఓ 500 ఎక్కువనే పెంచిండు. అక్కలు మస్తు ఖుషి అవుతురు కదా, ఆడికే మురవకుండ్రి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేదేమో తప్పకుండా మీ దాంట్లో ఇల్లు లేని వాళ్ళు కనుక ఉన్నట్టయితే ప్రయారిటీ ఇవ్వమని చెప్తాం తప్పకుండా. అంగన్వాడీ అక్కల ఆనందం డబుల్ అయిపోయింది పో. మొన్న మేము చెప్పలేదా, కత్తి నూరుడు కడుపు చీరుడు బిడ్డను తీసుకుని నడుస్తుందని. పైసలకు ఎగబడి అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తుండని గరమైండు సీఎం సారు. ఆగో గందుకే సర్కార్ దవాఖాన్ల కాన్పు లైటోల కోసం ఒక పథకం తెస్తుండు. డెలివరీ అయ్యేటువంటి స్త్రీకి 12,000 రూపాయలు ఇద్దామని ఒక ఆలోచన, 3 విడతలుగా. అంటే 4,000 ఒకసారి, 4,000 ఒకసారి, 4,000 ఒకసారి. ఆడపిల్లని కన్నదనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇద్దామని. అట్లా ఇన్సెంటివ్ పెరిగింది. ఆడపిల్లలు పుడితే చంపేయడం, పిచ్చి పనులు చేస్తాను కదా విధవలంతా. తల్లికే కాదు, పిల్ల మంచి చెడ్డలు కూడా సర్కారే చూసుకుంటుందట. ఆ చిన్న పిల్లలకు కావాల్సినటువంటి సోపు కానీ, సబ్బు కానీ, పౌడర్ సబ్ రకరకాలు ఉంటాయి కదా, ఆ పిల్లని బడబెట్టేటువంటి ఒక చిన్న మ్యాట్ కానీ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడనే కిట్ ఇస్తారు, ఒకటి మంచి కిట్ ఇస్తారు, చాలా బాగుంటుంది. గీది అన్నట్టు ఇవాళ సీఎం సార్ పెట్టిన కొత్త పథకం బాగా ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ గాంధీ అనుకుంటాం సార్. మాకు అవన్నీ సమస్య చెప్పండి.